జర నూకలు వస్తున్నాయి. నూకలు ఉంటున్నాయి. ఇక ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి, ఒక్కొక్కసారి నూకలు ఇక చెత్త చేదారం కలుస్తుంది. అమ్మో కల్తీ లేదైతే ఎప్పుడో ఒకసారి మంచిగా వస్తుంది. ఎప్పుడైతే కల్తీ కలుస్తుంది ఎక్కువ శాతం బియ్యంలో. నూకలు తీసేదాకా అయితే వండుకోలేము. ఇక సన్న బియ్యం జర సన్నం ఉన్నాయి కదా అని అవే అయితే వండుకుంటున్నాం. లే సన్న బియ్యం అని అవే వండుకుంటున్నాం కానీ నూకలు తీసేదాకా జర ఇబ్బంది. ఎట్లున్నాయి చూడు మంచిగా అంటే బాగాలేవా? అర్థమైతే లేదా ఎట్లున్నాయో రోడ్లు, ఆ గుంతలు నల్లలు. నేను తప్పి దినం వస్తున్నాయి. నల్లలు అయితే పర్వాలేదు కానీ ఇంక రోడ్లే జర మంచిగా చేపిమని చెప్పాలా. చెప్పిరా బాగా చేస్తామని చెప్పిండ్రు. అప్పుడు ఎవరితో వేపించిండ్రు పైపులు ఆడ అడ్డం సిమెంట్ తెచ్చి వేసేసిండు అయిపోయి. మళ్ళా ఎవరికి ఇవ్వాలి, ఎవరు వింటున్నారో ఎవరు పట్టించుకుంటున్నారు. కేసీఆర్ అన్నప్పుడేమో అప్పుడు తెలిసిన వాళ్ళు బస్తీలు ఉండరు, అప్పుడు ఎవరికో చెప్తుంటుంది. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఎవరో ఒకరు ఉంటారు. రేవంత్ రెడ్డి ఉన్నా కానీ ఇక్కడ ఎవరున్నారు అప్పట్లాగా పట్టించుకునే చేసేటట్టు లేరు. అప్పటి రాజ్యం లేదు ఇప్పుడు. అందుబాటులో ఉన్నాయి లే మామూలుగా. ఇక అయిన పరిస్థితి ఆయన చేస్తాడు, ఈయన పరిస్థితి ఈయన చేస్తాడు. కానీ ఈ రోడ్లే గలీలలో జర మంచిగా లేవు, జర చేయమని చెప్పాలి దయచేసి. వాళ్ళు పాలన ఎట్లా ఉంది ఇప్పుడు? ఇద్దరు ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఏమక్కున్నాయి అప్పుడు ఎంత పిరమైన మళ్ళీ ఇప్పుడు కూడా పిరమే అయినాయి. ఏమక్కున్నాయి జర అందరికి మంచిగా చేయాలి. జర పింఛన్లు ఇస్తానని, పింఛన్లు ఎక్కువ చేస్తానని అవి కూడా చేయని లేడు. అప్పుడు కేసీఆర్ 200 పింఛన్ ఉండే, ఎడలన 2000 చేసిండు. మరి ఈయన 4000 చేస్తాడు, చేయనే లేదు. చేస్తే దయదలిచి పుణ్యమే ఆయన కూడా. 2 నుంచి కాలే. ఈ నెల ఏమో మరి చేస్తే ఆయన పుణ్యం అవుతుందనే. 2 నెలలు అయినాక అవుతుందని అంటుండ్రు. మళ్ళా ఇక చేస్తే ఆయన, ఇక చేయకపోతే ఇక మళ్ళీ కేసీఆర్కే వేయాలి తప్ప. కేసీఆర్కి వేసినాం కానీ ఇప్పుడు ఈయన పాలన వస్తుందంటే ఇక ఏమో ఈయనను కూడా చూద్దామని ఈయనకే వేసినాం అందరం. ఏమో అయ్యా అర్థమైతే లేదు. అందరికి మాకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు సంది పెట్టినాం, ఇప్పటిదాకా రానేలేదు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా అప్లై చేసినాం. మళ్ళా 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా. కరెంట్ బిల్ అయితే మాఫ్ చేసిండులే, ఎందుకు వద్దామనాలి. ఆయన కూడా కరెంట్ బిల్ మాఫ్ చేసిండు. ఇక 6 గ్యారెంటీలో డబుల్ బెడ్రూమ్ రావాలి. మాకు ఇల్లు లేని వాళ్ళకు జర ఇయ్యాలని కోరుకుంటున్నాం అంతే. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక అదే చూస్తున్నాం.